ఫ్రెండ్స్ ఇదైతే మనకి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అనమాట, ఎన్సిఆర్టీసీ అంటారు. దీనికి సంబంధించి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. ఇంకా జూనియర్ ఇంజనీర్ అనమాట, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో ఒక 16 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో ఒక 16 అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మనకి జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 3, అలాగే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒక పోస్ట్ అయితే ఉంది. ప్రోగ్రామింగ్ అసోసియేట్ అనమాట ఒక 4 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ ఒక 3 వేకెన్సీస్ అయితే, అసిస్టెంట్ కార్పొరేట్ అనమాట హాస్పిటాలిటీలో ఒక పోస్ట్ అయితే ఉంది. జూనియర్ మెయింటైనర్ అనమాట ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక 18 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ మెయింటైనర్ ట్రేలో ఒక 10, టోటల్గా మనకి 72 వేకెన్సీస్ దాకా ఇక్కడైతే ఉంటాయి. ఇవన్నీ కూడా మన పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మీకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది, మీకు అక్కడైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఆల్ ఇండియా అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ కాకుండా అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి మనకి 75,000 రూపీస్ ఇక పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 ఇయర్స్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి 28 ఇయర్స్ అనమాట. 3 ఇయర్స్ డిప్లొమా కావాలన్నమాట. ఇక మనకి ఎలక్ట్రికల్ అంటే దీనికి సంబంధించినటువంటి అదర్ డిసిప్లిన్స్ కూడా మనకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్లస్ మీరు ఎలక్ట్రికల్ తీసుకుంటే మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే మన ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్తో పాటు మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇలాగే ఇక్కడ మనకి సివిల్కి సంబంధించి సివిల్ ఒకటే, అలాగే ఇక్కడ మనకి మెకానికల్కి సంబంధించి కూడా దానికి సంబంధించినటువంటి అదర్ స్ట్రీమ్స్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఇక్కడ మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నారు. ఇంకా బీఈ బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా మనకి 3 ఇయర్స్ డిప్లొమా లేదంటే బీఈ బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జూనియర్ ఇంజనీర్ మెకానికల్ కూడా సేమ్ అనమాట. అలాగే సివిల్కి సంబంధించి కూడా సేమ్ అప్లికబుల్ అయితే అవుతుంది. అయితే మన ప్రోగ్రామింగ్ అసోసియేట్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదంటే ఐటీ, లేదంటే బీసీఏ, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్, లేదంటే బీఎస్సీ ఐటీ, అలాగే బీఈ బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అసిస్టెంట్ హెచ్ఆర్కి సంబంధించి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి, బీబీఏ కానీ బీబీఎం కానీ అనమాట. అలాగే అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీకి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ కావాలి. ఇంకా జూనియర్ మెయింటైనర్ ఇవన్నీ కూడాను ఐటీఐకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. ఎలక్ట్రికల్ ఇచ్చారు, ఎన్సీవిటీ లేదంటే ఎస్సీవిటీ నుంచి మీకు ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. మనకి ట్రేడ్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ అనమాట. మీకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కనుక ఐటీఐ ఉంటే మీకు జూనియర్ మెయింటైనర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఫిట్టర్లో కనుక మీకు ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ సర్టిఫికేట్ ఉంటే జూనియర్ మెయింటైన్ మెకానికల్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఇంకా మిగతా వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం మనకి 1000 ప్లస్ జిఎస్టీ అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీకు మోర్ దాన్ ఒక పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ మీ అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 24th ఏప్రిల్ అనమాట. 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతున్నది. ప్లస్ ఇంకా దీనికి సంబంధించి మరి టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మే 2025 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్లో మనకి సెంటర్ ఉందన్నమాట, అక్కడ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి 4 స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. స్టెప్ 1లో అయితే మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అవుట్ చేయాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్స్ సెక్షన్, ఇంకా ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు పే చేసుకోవాలి. అయితే మొదట మాత్రం అందరూ కూడా న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, మొదట రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కిందకి రావాలి, వచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత స్టార్ట్ అప్లికేషన్ అనాలి. అంటే ఇక్కడ మనకి మొదట మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనాలి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అయితే అడుగుతారనమాట. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనాలి, అది కూడా వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు మిడిల్ నేమ్ ఏమైతే లాస్ట్ టైం అయితే సర్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి మన స్టార్ మార్క్ లేదనమాట. ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు మదర్స్ నేమ్ అనమాట. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. అలాగే మీ హస్బెండ్స్ నేమ్ ఉంటే ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. జెండర్ మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకేసారి ఒక పోస్ట్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయిపోయి వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే. ఇక్కడ నెక్స్ట్ నుండి ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీరు ఓబీసీనో యూఆర్ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ మనకి కావాలన్నమాట. ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు తీసుకున్నటువంటి లేదంటే మనకి రెన్యువల్ అయినటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎక్స్ సర్వీస్ మెన్ తెచ్చిపెట్టే లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి 25 ఇయర్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 28 ఇయర్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో అనమాట డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా మీ యొక్క అడ్రస్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్లో అన్ని వరుసగా ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రతి ట్యాబ్లో కూడా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారనమాట. సో మనం ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనే డీటెయిల్స్ అని ఒక రెడ్ బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని పైన అన్నీ కూడా ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక స్టెప్ అయిపోయింది అనమాట. 3 స్టెప్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ఇమేజెస్, ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. సో ఇక్కడ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మన మొదట అయితే 10th క్లాస్ బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారు ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది కూడా మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. సిజిపిఏ సిస్టంలో ఏదైనా ఉంటే కనుక దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. మీ దగ్గర కన్వర్షన్ ఫామ్లో ఉండాలన్నమాట. జనరల్గా మనకి మార్క్స్ మెమోస్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేదంటే కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు అయితే మనకి అదైతే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ సిజిపిఏ స్కోర్ దెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ పర్సంటేజ్ యాజ్ పర్ యువర్ బోర్డ్ క్రైటీరియా. అలాగే ఆ యొక్క ఫార్ములా ప్రకారం అంటే 9.5 ఏంటి అనేది ఉంటుంది అనమాట. మనకి 10 స్కేల్ అనేది మీకు 8.5 వస్తే సపోజ్ మనకి 10 స్కేల్ అయితే కనుక 85% అలా వేసుకోవాలన్నమాట. సో మనం 8.5 ఇంటూ 9.5 ఎలాగని చూసుకొని మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రకారం అది వేసుకోవాలన్నమాట. అది బోర్డుకి అలాగే అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ మీరు ఏ బోర్డులో చదువుకున్నారనేది ఇక్కడ బోర్డు నేమ్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనమాట. డిగ్రీకి సంబంధించి మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలేజీ నేమ్ అనమాట. మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ అనమాట. 3 ఇయర్స్ డిప్లొమా ఇవన్నీ కూడాను. అలా బీఎస్సీ ఇంజనీరింగ్ అలాగే బీఈ బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు దేంట్లో అయితే చేశారో అది అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా కిందకు వచ్చేసి మీకు ఏదైనా పీజీ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. కిందకైతే వచ్చేయచ్చు, టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్కి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనమాట. రెడ్ బటన్తో మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అనమాట. 10 to 200 KB వరకు అలౌ చేస్తారు. ఫోటోగ్రాఫ్ డైమెన్షన్స్ వచ్చేసరికి జనరలే 3.5 x 4.5 cm. సిగ్నేచర్ కూడా మనకి ఒక 30 KB వరకు అలౌ చేస్తారు. అది కూడా 3.5 x 1.5 అలాగ ఉండేలా చూసుకోవచ్చు అనమాట. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి పీడిఎఫ్లో అయితే ఉండాలి. మనకి 500 KB వరకు అలౌ చేస్తారనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉన్నది. ఇక్కడ మొదట ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ అనాలి, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అన్నాను కిందకి వస్తుంది అనమాట. సార్ నెక్స్ట్ సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ 10th, ఇంటర్మీడియట్, ఇంకా బీఈ బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట.
సో తర్వాత టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఎలా అయితే వస్తాయి అనమాట. వ్యూ అంటే చెక్ చేసుకోవచ్చు మీరు ప్రాపర్గా దానికి అప్లోడ్ చేశారా, లేకపోతే ఒకదానికి ఒక సర్టిఫికెట్ కానీ అలాగా అప్లోడ్ చేశారా అని చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే సరే, లేదంటే డిలీట్ చేసుకుని మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సబ్మిట్ అయితే అవ్వాలి. సో దీనికి సంబంధించి మీరు ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఫీజు అయితే పే చేస్తారని అనుకుంటున్నాను. ఇది టిక్ ఆన్ చేయాలి, ఇది కూడా టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అయితే వెళ్ళాలి అనమాట. ప్లస్ మనకి జిఎస్టీతో కలుపుకొని 1180 రూపీస్ ఒక పోస్ట్కి అయితే ఉన్నదన్నమాట. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీరు, ప్రాబ్లం అయితే లేదు. సెపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ అక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కంట్రీ అడుగుతుంది అనమాట. ఇండియా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మిగతా నేను అడగడం లేదనమాట. నాట్ అప్లికబుల్ అని వస్తున్నాయి.